జై భారత్ జయరాజాన్ నమస్కారం. 30వ తారీఖున భారీ ప్రెస్ మీట్ పెట్టి నోటికొచ్చిందల్లా మాట్లాడినటువంటి మంద కృష్ణమాదిగి గారు, ఈయన ఈ దేశాన్ని నుంచి సనాతనం గొప్పదైతే దేశ సరిహద్దులు దాటి ఎందుకు పోలేదు, ఇది ఈయనకొచ్చిన. అంటే అనేక దేశాల్లో ఇస్లాం విస్తరించింది, అనేక దేశాల్లో క్రైస్తవం విస్తరించింది. అవి గొప్ప మతాలు కాబట్టి కదా విస్తరించినవి. సనాతనం గొప్పది కాదన్నట్టుగా కించపరిచి మాట్లాడినటువంటి కృష్ణమాది గారు, ఈయన్ని నేను అడిగేది ఏంటంటే, చరిత్ర తెలియనటువంటి ఇలాంటి వాళ్ళందరూ ఈ దేశంలో నాయకులుగా, ఒక కుల నాయకులుగా తయారయ్యి వీళ్ళ పబ్బం గడుపుకుంటాం గురించి రాజకీయ పార్టీలను అడ్డం పెట్టుకుంటూ వీళ్ళు యొక్క కుల సంఘాలను కులానికి ద్రోహం చేస్తూ రాజకీయ నాయకులను ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీని వాడుకుంటూ మధ్యలో లేచి జై భీము అంటూ అంబేద్కర్ని కూడా అవమానపరుస్తూ వీళ్ళు చేసే కార్యక్రమాల్లో అంబేద్కర్ గారిని కూడా అవమానపరుస్తూ ఉండేటువంటి కార్యక్రమాలు వీళ్ళు చేశారు. ఇది వీళ్ళకున్న నేపథ్యం. భారతదేశం అనేది యావత్తు ప్రపంచము హిందూ దేశమే. ఇవన్నీ కూడా 2000 సంవత్సరాలు వెనక్కి వెళితే క్రైస్తవం లేదు, 500 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఇస్లాం లేదు. సరే, ఎందుకు ఇవన్నీ ఎలా విస్తరించినాయి అంటే, ఇవి ఎక్కడైతే పాదం పెట్టినాయో అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని భయభ్రాంతులకి గురి చేసి ఇస్లాం మతం తీసుకోకపోతే చంపటం, అత్యాచారాలు చేయటం, అనేక రకాల కార్యక్రమాలు చేసి ఇస్లాం మతాన్ని మార్చుకున్నారు. వాళ్ళు ఇస్లాం మతాన్ని విస్తరింపజేసుకున్నారు. అదే రకంగా చూసుకున్నట్లయితే క్రైస్తవ మతం భారతదేశంలోకి విస్తరించడానికి 160 దేశాల్లో సూర్యుడు అస్తమించినటువంటి ఒక సామ్రాజ్యాన్ని విస్తరించుకుని బ్రిటిష్ వాడు వ్యాపారాల పేరు మీద, అడుక్కు తిని పేరు మీద అన్ని దేశాల్లోకి పాగాలేసి అక్కడ ఉన్నటువంటి వీక్నెస్ని తీసుకుని తను చేసినటువంటి అకృత్యాలు అనేకమైనటువంటి చేసి అదే రకంగా భారతదేశంలో తిష్ట వేసి భారతదేశం 250 సంవత్సరాలు పరిపాలన చేయడానికి కారణమయ్యాడు. దీని అంతటికీ కారణం నీలాంటి స్వార్థపరులు మాత్రమే. ఆనాడు కూడా బ్రిటిష్ వాడు ఈ రకంగా అక్కడ తిష్ట వేయటానికి ఈ దేశంలో ఉన్నటువంటి కొంతమంది స్వార్థపరులు వాళ్ళకి సహకారాన్ని అందించి ఈ దేశాన్ని ఆక్రమించుకునేలా చేశారు. అదే రకంగా చూసుకున్నట్లయితే ఇస్లాం, అది కూడా ఈ దేశంపై దండయాత్రలు చేసి ఈ దేశంలో ఉన్నటువంటి సంపదను దోచుకుని, గుళ్ళు గోపురాల్లో ఉన్నటువంటి సంపదనంతా దోచుకుని ఎక్కడ ఉన్నటువంటి అనేక మంది అమాయకుల్ని పట్టణ పెట్టుకుని ఇస్లాం మతం తీసుకోకపోతే వాళ్ళని చంపటం, ఈ రకంగా చేసి భయభ్రాంతులకు గురి చేసి భారతదేశంలో కూడా ఇస్లామిస్ట్ క్రైస్తవము విస్తరింపజేయగలిగారు. కానీ ఈ సనాతనం ఏదైతే ఉన్నదో ఎక్కడ ఎవరి మీద దాడులు చేయలేదు, ఏ దేశం మీద దండయాత్ర చేయలేదు, ఎక్కడ ఏ రకమైన మత ప్రచారాలు చేయలేదు, బలవంతంగా ఎవరిని ఇబ్బంది పెట్టి మతంలోకి రమ్మని అడగలేదు. ఎందుచేతంటే సనాతనం అనేది మతం కాదు కాబట్టి. ఈ సనాతనం అనేది ఎప్పుడు పుట్టిందో ఎప్పుడు అనేది ఎవరికి తెలియదు. దీనికి ఆది అంతము లేదనేది ఖచ్చితంగా చెబుతున్నది సనాతనం. అంతే కాబట్టి సనాతనాన్ని ఏ రకంగానైనప్పటికైనా సరే లేకుండా చేయాలని
1000 సంవత్సరాలు ఈ దేశాన్ని అటు ఇస్లాం ఇటు క్రైస్తవం పరిపాలించినప్పటికీ ఇక్కడ ఏమీ చేయలేకపోయారు వాళ్ళు. ఈ సనాతనాన్ని వదలలేక ప్రాణాలు అర్పించినటువంటి సమాజం ఇక్కడ ఉన్నది. ఈనాటికి ఈ దేశంలో ఒక 20% ఇన్ని సంవత్సరాలు పరిపాలించినప్పటికైనా సరే ఒక 20% ఎన్నో రకాల కుట్రలు చేసి ఇక్కడ ఉన్నటువంటి సమాజాన్ని సాతుర్వర్ణం ఏదైతే ఉన్నదో అదే తప్ప ఇక్కడ కులాలు లేవు. కానీ ఇక్కడ కులాలుగా విభజించి బ్రిటిష్ వాడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ చిచ్చుపెట్టి ఇక్కడ మత మార్పులు చేసి వాడు ఇక్కడ ఉన్నటువంటి సంపదనంతా దోసుకుని వెళ్ళి ఎక్కడ ఉన్నటువంటి హరిజన గిరిజన తెగల్ని వాడి ఇష్టం వచ్చినట్టు అడవుల్లోని కొండల్లోని కోనల్లోని వాళ్ళని కొరడాలతోటి కొట్టి పనులు చేయించి రకరకాలుగా హింసించి ఇక్కడ పని చేయించి ఇక్కడ సంపదని ఇక్కడ ఉన్న రక్తాలని దోచుకుంటే వాడిని ఈ రోజుని ఈ దేశంలో వాడు వచ్చాడు, మాకు దేవుడిని ఇచ్చాడు, వాడు వచ్చాడు, చదువు చెప్పాడు, వాడు వచ్చాడు, మామూలుగా మాకు ఉద్యోగం ఇచ్చాడు అని చెబుతున్నటువంటి మూర్ఖులు ఎవరైతే ఉన్నారో ఈ దేశంలో, మతం తీసుకున్న వాళ్ళు ఈ రోజున అనేక మంది పాస్టర్లో వీళ్ళు కూడా బ్రిటిషర్ని పొగుడుతున్నారనే సంగతి ఈనాడు చూసేనే తప్ప కృష్ణ మాదిగ గారు కూడా పొగుడుతారనే సంగతి నేను ఇప్పుడే మాత్రమే తెలుసుకోగలిగాను. అంటే వీళ్ళు కూడా క్రిస్టియనే, ముసుగులో మాదిగ, కులాన్ని అడ్డం పెట్టుకుని పబ్బం గడుపుకుంటూ మామూలుగా మతాలు తీసుకుని ఈ మతములోకి ఇప్పుడు జై భీమ్ అని చెప్పటం అనేది ఇది నిజంగా అంబేద్కర్ని అవమానపరచటం. మీరు జై భీమ్ అన్నప్పుడు అంబేద్కర్ ఆశయాలకి అంబేద్కర్ అడుగుజాడల్లో నడవలసింది పోయి అంబేద్కర్కి అవమానంగా తయారయ్యి మీరు ఇక్కడ మామూలుగా చర్చిలు కట్టి మీ ఇష్టం వచ్చినట్టు ఈ దేశంలో హిందూ యొక్క ధర్మాన్ని తిడుతూ ఈ సనాతనాన్ని తిడుతూ హిందువుల్ని తిడుతూ అగ్రవర్ణాలని తిడుతూ జై భీమ్ అంటూ అగ్రవర్ణాలని తిడుతూ ఇలాంటి కార్యక్రమాలు చేసినటువంటి మీ అందరికీ ఏ రకంగా మిమ్మల్ని ఇక్కడ భావించుకోవాల్సి ఉంటుందో అర్థం కాని పరిస్థితిలో ఉంది. మీ అందరితోటి ప్రమాదం ఈ దేశానికి ముంచుకొస్తుంది అనేది కూడా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ దేశం ముక్కలైపోవటానికి కారణం మతమాౌఢ్యం మీద ముక్కలైపోయింది. ఒక రాజకీయ నిరుద్యోగి చేసినటువంటి కార్యక్రమం నాడు స్వతంత్ర పోరాటంలో ఉన్నటువంటి పెద్దలు సరైనటువంటి నిర్ణయం తీసుకోవటం అనేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా డ్యాన్సులు కడితే కట్టనిచ్చారు కాబట్టి ఆ రోజున దేశం విడిపోవటానికి కారణమైందే తప్ప ఆ దేశం విడిపోవటంలో యావత్తు హిందువులందరినీ ఆ రోజు లక్షలాది మందిని ఊచకోత కోసినటువంటి ఈ యొక్క ముస్లింలు ఎవరైతే ఉన్నారో దాని గురించి చరిత్ర తెలియదా నీకు? అది తెలియదు నీకు. ఈనాడు మైనారిటీలుగా ఉన్న వాళ్ళని అక్కడైనా ఇక్కడైనా మైనారిటీలకి రక్షణగా ప్రభుత్వాలు ఉండాలని చెప్పి ఒప్పందం చేసుకుంటే 25% దగ్గర 25-30% ఉన్నటువంటి పాకిస్తాన్లో హిందువులు ఈనాడు ఏమైపోయారు? అక్కడ ఉన్నటువంటి దళితులు అనేక మంది ప్రాణాలు కోల్పోయారే. అక్కడ ఉన్నటువంటి అనేక మందిని వీళ్ళ మతం తీసుకుంటావా లేకపోతే చంపేయమంటావని చంపేసి అక్కడ ఉన్నటువంటి హిందూ దేవాలయాల్ని కూల్చారే. దాని గురించి ఏనాడైనా నీ నోటమట మాట వచ్చిందా? దాని గురించి చరిత్ర తెలియదే నీకు? అది కాకుండా పక్కన బంగ్లాదేశ్లో ఇటీవల జరుగుతున్నటువంటి దుర్మార్గం ఏదైతే ఉన్నదో బతికుండగానే హిందువుల్ని చెట్లకి ఏలాడదీసి కాల్చేస్తుంటే ఒక్కనాడైనా నువ్వు మాట్లాడేవా? ఏమనుకుంటున్నారు మీరు? బయట జరుగుతున్నటువంటి వాటికి సపోర్ట్గా మాట్లాడుతున్నారు. ఈ దేశంలో గడ్డి తింటూ, ఈ దేశంలో నీళ్లు తాగుతూ, ఈ దేశంలో తిండి తింటూ దేశంలో విశ్వాసంగా జీవించడం చేతగానటువంటి మీరందరూ నాయకులుగా తయారయ్యి మాకు ఈ హక్కులు కావాలి, మాకు ఆ హక్కులు కావాలని పోరాటాలు చేస్తున్నారు. బాధ్యతలు మాత్రం తెలియదా మీకు? దేశంలో ఎలా ఉండాలో తెలియదా? దేశంలో ఒక బాధ్యత గల పౌరుడిగా ఎలా ఉండాలో తెలియదే. ఇక్కడ
విదేశాల యొక్క ఫండ్స్ తెచ్చుకుంటూ మీలాంటి వాళ్ళు నాయకులుగా తయారయ్యి ఒక చిచ్చి ఏర్పడతాం. విదేశీ ఫండ్ తెచ్చుకుని ఇక మత మార్పులతోటి ఇళ్ల మీదకి గ్రామాల మీదకి దొడ్డుకి వెళ్ళి ఆ యొక్క ఘర్షణ వాతావరణం తీసుకురావటం, ఈ దేశంలో జరుగుతున్నటువంటి హిందూ యొక్క యాత్రలు జరుగుతూ ఉంటే రాళ్ళు రువ్వేవాడు రకరకాలుగా మామూలుగా ఈ రోజున జరుగుతున్నటువంటిది. ఈ అల్లర్లకి ఏ రకంగా హిందూ సమాజం భావించుకోవాలో చెప్పు. శత్రుత్వం ఎవరు తీసుకొస్తున్నారు? ఎప్పుడు అనేక సార్లు వేపనోడు అంటూ అగ్రవర్ణాల వాళ్ళతో నీకు ఎవ్వడిచ్చాడు అధికారం? నీ కులాం పేరెట్టి నిన్ను తిట్టినప్పుడు నీకున్నటువంటి బాధ మిగతా వాళ్ళకు ఉండదా? నువ్వు కేసు పెడతావే, నువ్వు వెళ్ళి మిగతా వాళ్ళకి ఉండదా? ఈ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి తప్పు కులాన్ని తీసేయండి, కులాన్ని నిర్మూలించండి. ఎలా నిర్మూలించాలో ప్రభుత్వానికి ఒకసారి నువ్వు మామూలుగా సూచించు. దాన్ని ఏ రకంగా ముగించాలో పోనీ చెప్పు. ప్రభుత్వానికి నీ సలహాలు ఏంటో చెప్పు. ఇప్పుడు ఈనాడు ఉన్నాయి కదా చట్టాలు, కులాన్ని దూషించకూడదు అని చెప్పి కులం పేరు మీద ఏది చేసినా హింసించినా ఏది చేసినా శిక్షలు పడుతున్నాయి అనేది ఉన్నది కదా. కుల మతాలకు అతీతంగా జీవించమని కదా చెప్పింది. కానీ మీరు కులాల పేరు పెట్టి మాకు హక్కులు ఉన్నాయని దెబ్బలాడేవాళ్ళు మీరు, మేము మాదిగులు మాలవని చెప్పుకునేవాళ్ళు మీరు మతాలు తీసుకుని అటు పోయి క్రైస్తవులు అని చెప్పుకునేవాళ్ళు మీరు. అంటే ఎటు అవకాశం ఉంటే అటు మీ ఇష్టం వచ్చినట్టు దొల్లుకుంటా పోతూ మిగతా సమాజం చూస్తూ ఊరుకుంటుంది. ఏమీ చేయట్లేదు కదనే, ఏమీ అంటలేదు, వాళ్ళ హక్కుల గురించి ఏమీ మాట్లాడటలేదు. మనం ఏమైనా చెయ్యొచ్చు, మనకు హక్కులు ఉన్నాయి. నీకు హక్కులు ఉంటేవేంటి? ఏమన్నా ఈ దేశం నీ జాగీరా ఏంటిది? అంతే. కాబట్టి కులాల పేరు మీద ఈ రోజుని దారుణంగా తిట్టేది జై భీమ్ అని చెప్పుకునేవాళ్ళు. అలాగే క్రైస్తవ మతం తీసుకున్నవాళ్ళు, ఈ క్రైస్తవ మతం తీసుకున్న వాళ్ళు చర్చిల్లో ఎక్కడికక్కడ బహిరంగంగా మీటింగులు పెడుతూ ఈ దేశం క్రిస్టియన్ దేశం, క్రైస్తవ దేశం కావాలి, ఓ పక్కన ఇస్లాం అందరూ కూడా ఇస్లాం దేశం కావాలి అని చెప్పేసి మీ ఇష్టం వచ్చినట్టు రోడ్లకి అరుస్తూ ఉంటే ఎవరు పట్టించుకోవట్లేదు కదా అని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారా? 30 సంవత్సరాల పోరాటం సాగించాను నేనని చెప్పి మోడీ గారి యొక్క కళ్ళ మీద పడ్డప్పుడు ఆ రోజున మరి 30 సంవత్సరాల పోరాటం ఈ రకంగానే కదా సాగిస్తా. నువ్వు అగ్రవర్ణాలను తిడుతూ సాగించావు. నీకు హక్కులే కానీ బాధ్యతలు తెలియలేదు. కాబట్టి ఎక్కడో అబిదుబాయిలో గుడి కట్టారంటే మన ప్రధానమంత్రి అక్కడ లక్షలాది మంది మన వాళ్ళు అక్కడ వెళ్ళి అక్కడ బతుకుతున్నారు. మన వాళ్ళ అవసరం వాళ్ళకు ఉంది. వాళ్ళు వెళ్ళి అక్కడికి ఎక్కడ పడితే అక్కడ రామాలయమో లేకపోతే ఇంకొక ఆలయమో అక్కడ కట్టలేదే వీళ్ళు. భారతీయులు అక్కడ పోయి కట్టలేదే. మన నాయకుడు అక్కడికి వెళ్ళినప్పుడు వీళ్ళందరూ పిలిచి మాకు ఒక ఆలయం ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అడిగితే మన ప్రధానమంత్రి ఆ దేశంలో ఉన్నటువంటి ఆ రాజుని మా వాళ్ళకి ఈ సౌకర్యం కల్పించమని అడిగితే ప్రధానమంత్రి అడిగిన తర్వాత ఆయన ఇచ్చాడు అక్కడ. ఆ రకంగా అక్కడ గుడి నిర్మాణం జరిగింది. నీకులాగా ఇక్కడ భారతదేశంలో మీ ఇష్టం వచ్చినట్టు ఈదికో చర్చి ఇంటికో చర్చి కట్టలేదే. తన్నీటి చెత్తారు. కట్టండి వెళ్ళి అక్కడ. ఇస్లాము మేము ఒకటి అని అంటారు కదా, మా ఇద్దరికి తండ్రి ఒకడు తల్లులు వేరు అనేది చెబుతారు కదా. వెళ్ళి కట్టండి, అక్కడ చర్చిలు కట్టండి. మీ సంగతి ఏంటి తెలుస్తారు. పక్కన పాకిస్తాన్కి వెళ్ళి మీరు వెళ్ళండి. అక్కడికి వెళ్ళి జై భీమానో లేకపోతే జై క్రైస్తవానికి చెప్పి జై కొట్టండి, ఒకసారి చూస్తారు. బంగ్లాదేశ్ వెళ్ళి జై కొట్టండి.
వెళ్ళండి, అక్కడ మత ప్రచారం చేయండి. ఇక్కడ ఎందుకు? అక్కడ అమాయక ప్రజలు అనేక మంది అత్యాచారాలు చేయబడుతున్నారు, చచ్చిపోతున్నారు. అక్కడ ఉన్న దళిత సోదరులు అనేక మంది. ఒక రోజున అమ్మ, తల్లి, కూతురు ఇద్దరిని బట్టలు ఇప్పేసి రోడ్డు మీద పెట్టి, దళిత స్త్రీలు రోడ్డు మీద పెట్టి కొట్టి నగ్నంగా ఊరేగించారు పాకిస్తాన్లోని. ఇవి మీ కళ్ళు కనపట్టలేదా? నువ్వు మరి దళితుడు అయితే ఎందుకు వెళ్ళలేదు అక్కడికి? భారతదేశంలో నీకు బాగా లోకువైపోయిందా? మిగతా సమాజం మీ గురించి ఏమి మాట్లాడలేదని మీరు రెచ్చిపోతున్నారా? అలాగే పక్కన చైనాకి వెళ్ళు, పాతెత్తాడు అక్కడ ఇంటి. క్రైస్తవ మతం విస్తరించడం కాదు, తోలు తీసేస్తారు. వెళ్ళి అక్కడికి వెళ్ళి విస్తరింపు చెయ్యి. అమెరికాలో ఎక్కడ ఏది చేసినప్పటికైనా సరే అక్కడ మనం స్వాగతిస్తున్నారు కదా. ఎవడు స్వాగతించేది అమెరికాలో? వెళ్ళు, పర్మిషన్ లేకుండా అక్కడ నువ్వు ఏదైనా చెయ్యి. తెలియలేదా? కాళ్ళు చేతులు కట్టేసి తీసుకొచ్చి యువతల పడదోబ్బాడు అమెరికా ప్రెసిడెంట్ భారతీయుని. మరి ఆ రోజు నువ్వు ఎందుకు మాట్లాడలేదు? పక్క దేశాల నుంచి మనకు ముప్పు వస్తుంటే మాట్లాడరు మీరు. ఈ దేశంలో మీకు హక్కుల కోసం మీరు ఏంటి మీకు ఉండే హక్కులు? అమెరికాలో కనీసం నీ ఇష్టం వచ్చినట్టు అక్కడ పిచ్చి కూతలు కూస్తే కనీసం అడ్రస్ కూడా కనిపించకుండా పోతావు. గల్ఫ్ దేశాల్లో ఎక్కడైనా సరే వెళ్ళు, ఇరాన్ వెళ్ళు, అక్కడికి వెళ్ళి మాట్లాడు. ఇవన్నీ మంచి దేశాలు. ఇవన్నీ అప్పుడు వాళ్ళే క్రైస్తవం పోరాటాలు చేసి విస్తరించింది. క్రైస్తవం అనే దుర్మార్గంగా విస్తరించింది ప్రపంచంలో అనే సంగతి నీకు తెలియదేమో. అలాగే ఇస్లాం కూడా అదే రకంగా విస్తరించిందనే సంగతి నీకు తెలియకపోవటం దురదృష్టకరం. ఇస్లాం అనేది, ఇప్పుడు క్రైస్తవం అనేది కులము లేదు, అందులో వర్గం లేదు, ఇది లేదు, అది లేదు అనేది చెప్పుకొస్తున్నావు. నీకేం తెలుసు అందులోని? 4500 శాఖలు ఉన్నాయి అందులోని క్రైస్తవంలో. చదువుకో, వెళ్ళి చూసుకో, వెళ్ళి ప్రపంచం అంతా తిరిగి. అలాగే ఇస్లాంలో ఒకటే మతమా? వెళ్ళు, ఎన్ని శాఖలు ఉన్నాయి అందులోని? అందులో ఒకరినొకరు పెళ్ళికి కూడా పిలవరు. షియాలు సున్నీలు కలిసి బతకరు. ఇలా రకరకాలైనటువంటి సమస్యలతోటి వాళ్ళ పుట్టుకు చేస్తున్నారు. ప్రపంచమంతా కూడా ఇదే పరిస్థితి. కానీ సనాతనమైనటువంటి భారతదేశంలో మీ అందరికీ హాయిగా సుఖంగా మీరు అది కావాలి ఇది కావాలని చెప్పేసి ఉచితంగా దొబ్బు తింటున్నారు. ఇక్కడ ఈ దేశం యొక్క గొప్పతనం, ఇక్కడ ఉన్న హిందూ సమాజం యొక్క గొప్పతనం ఇది. ఈ సనాతన ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనం ఇది. ఏమి తక్కువ వచ్చిందని చెప్పేసి నువ్వు మతం తీసుకుంటే నీకు ఆశీర్వాదం ఇవ్వాలా? ఎవరు రాశారు? బాబాసాహెబ్ అంబేద్కర్ గారే రాశారు అది. ఇవన్నీ ఆయన ఆ రోజున ఆలోచించి ఇలాంటివి రాయటం జరిగింది. అట్రాసిటీ అనేది మీకు ఆ రోజున ఆయన ఇవ్వలేదు. సెక్యులరిజం అనేది ఆ రోజున ఈ భారతదేశానికి ఆయన రాజ్యాంగంలో పెట్టలేదు. తర్వాత మామూలుగా కులాలు నిలగొడుతూ, మతాలు నిలగొడుతూ కాంగ్రెస్ వాళ్ళు పరిపాలన చేసి ఈ యొక్క కులాన్ని కలిసి జీవించకుండా ఉండటం గురించి రకరకాలుగా విభజించి వీళ్ళ చేసినటువంటి చట్టాలు ఇవి. అట్రాసిటీ చట్టం చేసిన తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు వాడుకున్నారు. దారుణంగా కేసులు పెట్టారు, దారుణంగా ఇబ్బందులు పెట్టారు. అందుకని చెప్పే మళ్ళా ఇవన్నీ కూడా 99% కూడా ఈ యొక్క కేసులు, సుప్రీంకోర్టు ఈ కేసులన్నీ ఫాల్సీ కేసులని తీసిపడేసి మళ్ళా డిఎస్పి యొక్క పర్యవేక్షణలో ఇది అవునా కాదు అనేది నిరూపణ జరగాలని చెప్పేసి మార్పు చేయటం జరిగింది. అంతే కాబట్టి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ ప్రభుత్వం మీకు ఇస్తున్నటువంటి ఏదైతే మీకు ఇస్తున్నటువంటి సౌకర్యాలు ఉన్నాయో వాటిని అన్నింటినీ దుర్వినియోగం పరుస్తూ మాకు ఆ హక్కులు ఉన్నాయి, ఈ హక్కులు ఉన్నాయని చెప్పేసి అసలు మీరెవరు? వ్యాపారంలో నుండి తిడతారు,
వీళ్ళని తిడతావు, గుళ్ళు అంటావు, బామ్మద్దులు అంటావు, వాళ్ళు అంటావు, వీళ్ళ రామాయణం అంటావు, భారతం అంటావు. నిన్నెవడన్నా గుడికి వెళ్ళొద్దన్నాడా? నిన్నెవడైనా గుళ్ళో పూజారిగా చెయ్యొద్దన్నారు. బోళ్ళు మంది ఉన్నారు పూజారులు, బోళ్ళు మంది ఉన్నారు. హరిజన సోదరులు అనేక మంది యోగులు ఉన్నారు, పూజింపబడుతున్నారు. ఈ సంగతి నీకు తెలియదు. వెళ్ళు, నువ్వు వేదం చదువుకుని నువ్వు గోచి పెట్టుకుని వెళ్ళు, నాకు పూజారి ఉద్యోగం ఇవ్వండి అని ఇస్తారు ఖచ్చితంగా. రా, నేను ఇప్పిస్తాను నీకు. వేదం చదువుకుంటున్నా అంతే. కాబట్టి దీని కొన్ని కొన్ని నియమాలు, ఈ సనాతనానికి కొన్ని పద్ధతులు, నియమాలు అన్నీ ఉంటాయి. దాని ప్రకారంగా నడుచుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రకమైన పద్ధతుల్లో ఉంటే ఇందులో ఎవరు కూడా మామూలుగా ఈ వీళ్ళకే ఇవ్వాలని ఏమీ లేదు. చాలామంది ఉన్నారు, రా నీకు చూపిస్తాను. ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు పూజారులుగా. మాకు హక్కు లేదా అంటావేంటి? ఏ రకమైన హక్కు ఇవ్వాలి నీకు? ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాల వాళ్ళందరూ పూజారులు అవ్వాలనుకుంటే పూజారులు అవుతారేంటి? అగ్రవర్ణాల వాళ్ళందరూ పూజారులుగా ఉన్నారేంటి? ఇక్కడ బ్రాహ్మణులందరూ పూజారులుగా ఉన్నారేంటి? బ్రాహ్మణుల్లో అనేక మంది దరిద్రాన్ని అనుభవించేవాళ్ళు 3 మంది ఉన్నారు తిండి లేక. కానీ వాళ్ళకి ఏ రకమైనటువంటి సౌకర్యాలు ప్రభుత్వం కల్పించట్లేదు. రెడ్డిలో ఉన్నారు, రాజుల్లో ఉన్నారు, కమ్మోళ్ళలో ఉన్నారు, అన్ని కులాల్లోనే అనేక మంది మీకన్నా ఎక్కువ పేదవాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళకి ఎవరికైనా రాయితీలు ఇస్తారా? ఇలా ప్రభుత్వం మీద మాకు కావాలని పోరాటాలు చేస్తున్నారా? చెయ్యరు. అంతే. కాబట్టి ఏం చేద్దంటే కష్టపడి వీళ్ళ వంతు వీళ్ళు కష్టపడి వాళ్ళు బతుకుతూ వాళ్ళు చేయవలసింది దేశానికి చేయవలసిన సేవలు చేస్తూ వాళ్ళ కుటుంబానికి చేస్తూ ముందుకెళ్తున్నారు. ఎలాంటి పోరాటాలు చేయట్లేదు. అందుకే బాగుంటారు. మీ ఇష్టం వచ్చినట్టు మాకు అది కావాలి ఇది కావాలి అని చెప్పేసి ప్రభుత్వాల దగ్గర ఇవన్నీ ఏంటి? అంతే. కాబట్టి ఇప్పటికైనా అగ్రవర్ణాల వాళ్ళు మందకృష్ణమాదిగా మాట్లాడినటువంటి ఎవరైనా మాట్లాడితే మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మందగా కృష్ణమాదిగ గారు మాట్లాడిన తీరిని, ఏళ్ళ చేసే పోరాటాలు, ఏళ్ళ మాగే వాగుళ్ళు, ఇలాగే చాలామంది గాల వాగినప్పటికైనా మంద కృష్ణమాదిగ అంటే ఒక గౌరవం ఉండేది. ఆ గౌరవాన్ని పోగొట్టుకున్నాడు. ఆయన చేసినటువంటి, ఆయన పేరునటువంటి అవాకు చవాకలు ఏవైతే ఉన్నాయో వీటిని ఖచ్చితంగా మిగతా సమాజం ఇప్పటికైనా అగ్రవర్ణాలు కళ్ళు తెరవండి. రాజకీయాలు ముఖ్యం, రాజకీయాలు అవసరమైంది. రాజకీయాలు మనకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. ఎవడు ఏ పార్టీ పెట్టుకుని వెళ్తాడో జనంలోకి వెళ్తారు. ఎవరు కావాలో సమాజం తేల్చుకుంటుంది. ఇబ్బంది ఏమీ లేదు, మనకు వచ్చిన నష్టం ఏమీ లేదు. అంతే. కాబట్టి రాజకీయాలంటూ అడ్డమైన వాగ్దానాలు చేస్తూ అవసరం లేనటువంటి కౌగులింతలు మానేసి అనవసరమైనటువంటి ఈ దేశానికి, ఈ సమాజానికి విఘాతం కలిగించేటువంటి నిర్ణయాలు, ఈ దేశానికి నష్టం కలిగించే నిర్ణయాలు తీసుకుంటే రేపొద్దున నష్టపోయేది మనమే. ఈ దేశం మనకు కావాలి, ఈ దేశ ధర్మం మనకు కావాలి, ఈ సనాతనం మనకు కావాలి. దీని గురించి మాట్లాడకుండా అవాకులు చవాకులు పేలిని ఎవరిని కూడా ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచుకుంటూ మనం ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి 50 మందికి కూడా నేను అగ్రవర్ణాల వాళ్ళందరికీ కూడా మరొక్కసారి నేను మరీ మనవి చేసుకుంటూ మరీ విన్నవించుకుంటూ మీ అందరికీ కూడా అలాగ ఆలోచిస్తారని, కులపరంగా ఆలోచించకండి, సనాతనం ప్రకారంగా ఆలోచించండి.
మనకి మన కులమాడు అని చెప్పి వాడిని నెత్తి మీద ఎట్టుకోవటం, మన కులమాడు అని ఏడు నెత్తి మీద మనం విడిపోవటం వల్ల ఈ రోజున మనకు వచ్చినటువంటి ఇబ్బందులు, రాబోయే రోజుల్లో వచ్చే ఇబ్బందులు, రేపు రాబోయే ఇబ్బందుల్ని ఒక్కసారి ముందు అంచనా వేసుకుంటే బాగుంటుంది. దానివల్ల ఎంత నష్టం జరుగుతుందో గుర్తెరగండి అని చెప్పేసి మరీ మిమ్మల్ని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. వీడియో 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ సెలవు తీసుకుంటాను. జై భారత్, జై హింద్.